హాయ్ అందరికి నమస్తే అండి. నా పేరు శ్యామల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఇంతవరకు ఎన్నో చేపల పులుసులు చూసే ఉంటారు కదా. ఈరోజు వీడియోలో డిఫరెంట్గా ఉండే టేక్ చేప పులుసు చూపిస్తున్నానండి. మంచి రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో. అలాగే ఈ చేపకి అస్సలు ముళ్ళు అనేది ఉండదన్నమాట. చేప కొనేటప్పుడే ఇలా ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఇలా ముక్కల్లా కట్ చేయించుకోవడం వల్ల మనకు వండుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు వీటిలో పసుపు ఉప్పు వేసి శుభ్రంగా క్లీన్ చేసుకొని 2-3 సార్లు కడిగేసుకోవాలి. దీనివల్ల మనకి నీచు వాసన అనేది ఉండదండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తీవ్రమైన నడుము నొప్పి ఉన్న వాళ్ళకి ఈ చేపల కర్రీ ఔషధంలా పనిచేస్తుందంటండి. చాలా బాగా తగ్గుతుందంట. నడుము నొప్పి ఎక్కువగా ఉన్న వాళ్ళు ఈ కర్రీ తినడం వల్ల నడుము నొప్పి వెంటనే తగ్గిపోతుందని అంటారు. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇప్పుడు సన్నంగా కట్ చేసుకున్న 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అయితే ఎక్కువగా వేసుకోండి. ఇక్కడ నేను 2 పెద్ద సైజు ఉల్లిపాయలని సన్నంగా కట్ చేసి వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్రేవీ అనేది థిక్గా బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు వేసిన తర్వాత కొంచెం బాగా వేయించుకొని పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు బాగా వేగి కలర్ మారి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇలా పచ్చివాసన పోయి బాగా వేగితేనే మనకి చేపల కూర అనేది మంచి టేస్టీగా మంచి కలర్లోకి వస్తుందన్నమాట. అంతవరకు బాగా వేయించుకొని ఇప్పుడు ఇందులోకి 3 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి యాడ్ చేసుకోవాలి. లేదా టమాటా పేస్ట్ చేసైనా చిన్న ముక్కలు కాకపోయినా పేస్ట్లా చేసైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బాగా చిన్న ముక్కలు అనమాట, బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ టమాటాను కూడా బాగా వేయించుకోండి. ఇవి కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. అంతవరకు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని బాగా వేయించుకోండి. బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలి. కారం ఎక్కువగా తినేవారు ఇంకొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. చేపల కూరలకి కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. నాకు ఉప్పు వేసే క్లిప్పు మిస్ అయిపోయిందండి. ఉప్పు వేసిన తర్వాత ఇది బాగా కలిపి ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఈ 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చింతపండు గుజ్జు యాడ్ చేసుకోవాలి. కొంచెం చింతపండు నీళ్ళల్లో నానబెట్టి ఇలా రసం తీసి యాడ్ చేసుకోండి. చింతపండు గుజ్జు వేసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు మరిగించుకోవాలి. 10 నిమిషాలు మరిగిన తర్వాత ముందుగా మనం చేప ముక్కలు కడిగి ఉంచుకున్న చేప ముక్కలన్నీ ఇందులో దించేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఈ చేప ముక్కలన్నీ ఇందులో వేసేసుకోవాలి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. చేప ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత గరిటె పెట్టి స్లోగా కలపాలి. మరీ స్పీడ్గా కాకుండా ఇలా స్లోగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని చేపల పులుసుని 15 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఒక 15 నిమిషాల పాటు ఉడికిన తర్వాత చూసారు కదా, చేపల పులుసు అయితే దగ్గరగా అయింది. బాగా ముక్కలన్నీ ఉడికిపోయాయి అన్నమాట. ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మరిగితేనే చేపల పులుసు మంచి కమ్మగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి గరిటె పెట్టి స్లోగా కలిపేసిన తర్వాత చిన్నది టేస్ట్ చేసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఈ చేపల కూర అన్ని చేపల కూరలా కాదండి, కొంచెం టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చివరగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే టేకు చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.